హాయ్ అండి, నేనండి నిఖిల్ గణేష్ రెడ్డి, అల్టిమేట్ నిఖిల్ గణేష్ రెడ్డి, నెల్లూరు అబ్బాయిని. గుర్తున్నాను కదా, గుర్తే ఉంటాయి. ఎందుకు గుర్తున్నాం? అడవిలో శివాలయంకి వచ్చామండి. చాలా పెద్ద గుడి, కొండ, చిన్న గుడే కాకపోతే చాలా పెద్దది. అడవి, మొత్తం అడవే, కొండ. పోదామా? ఇందాక ఎక్కేసాం, ఇప్పుడు దిగుతున్నాం. అన్నీ మెట్లే, జాగ్రత్తగా దిగాల. అసలు చూస్తేనే భయం వేస్తుంది. అంతా శివుడు, శివయ్య దయ. ఏదో ఆయన దయతో వచ్చేసాం. ఈ మరీ ఇబ్బందిగా ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు మామూలు ఇబ్బంది కాదు. ఎక్కేటప్పుడేమో బాగా ఎక్కేసాం, దిగేటప్పుడేమో సరిగ్గా ఉంది. ఎట్టుందో చూడండి. మిస్ అయితే ఇంకేమీ లే, చలో నారాయణ. మిస్ అయితే నారాయణ. అంతా భగవంతుడి దయ. ఎటో దిగుతున్నాం. అమ్మ, చూసారు కదండి ఎట్టుందో. ఇంకా ఉంది, ఇదే కాదు. నాకు కావాల్సినంత మెట్లు ఉన్నాయి ఇంకా. దాని ముందు గణపతి, జై గణపతి, జై జై గణపతి. చూశారు కదా, గణపతి దేవా. ఓం గణపతి నమః. ఎట్టని చూశారు కదా, అసలు అడవి, కొండలు, మామూలు కొండలు కాదు, పెద్ద పెద్ద కొండలు. అంతా భగవంతుడి దయ, అంతా సృష్టి లీల. రావు కేతువులు చూడండి. భగవంతుడి దర్శనం చేసుకోండి. నిజంగా ఆ తల్లి దయ. చూశారు కదా, బా, ఎంతటి మహాభాగ్యమా. నాకైతే అడుగు పెట్టంగానే ఒళ్ళు పులకరించిందండి. నిజంగా అసలు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది ఆ తల్లిని చూశాననేసి. ఇదో శివయ్య కూడా అక్కడే ఉన్నాడు, ఇదో నందీశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నారు, ఇదో వినాయకుడు, గణపతి కూడా ఏడే ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఏడే ఉన్నాడు. చూడండి ఇంతటి భాగ్యం. చూశారు కదా. ఓకే అండి, చూస్తూనే ఉండండి వీడియోలు. కింద పోయేది చూపిస్తాను. కింద చూశారు కదా ఎట్టుందో. అబ్బా, మామూలుగా లేదు ఇక్కడ. వంశీ, వస్తున్నా. చూసారు కదండి అసలు ఎట్టుంది చూడండి. అబ్బా, ఏ మాత్రం మిస్ అయితే నారాయణ నారాయణ నారాయణ. మిస్ అయితే చూసారు కదా. కింద దాకా మెట్లు ఉన్నాయండి. ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి మెట్లు. సొరంగం వస్తుంది. సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు అన్నదానం జరుగును. ఇది ఎప్పుడు సంగతి? శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది ఎక్కడుందంటే చూపిస్తా ఉండండి, ఒక్క నిమిషం. అడ్రస్ లేదురా, అదండి పైనే ఉంది అడ్రస్. సిద్దికొండ అంటే ముల్లగులు గ్రామమా, పొదలకూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. చూశారు కదండి. ఓకే ఓకే. చూశారు కదండి. ఓకేనా? మామూలుగా లేదండి మెట్లు దిగేది, చక్కగా ఉన్నాయి. అంతా భగవంతుడి దయ. దిగేటప్పుడు మటుకు బాగుంటుందండి, ఎక్కేటప్పుడు మటుకు బాగా ఉంది, మామూలుగా లేదు. శివయ్య కనపడ్డాడు.
అంతా అయిందయ్యా, చూద్దాం భగవంతుడిదయ్యా. వాల్ ఎక్కువ ఉంది, కొంచెం జాగ్రత్త ఉన్నాడు. అర్థమైందా? తర్వాత పుచ్చకాయ పుచ్చకాయ దొల్లటి దొలాల భలే ఉందండి. ఇది మామూలుగా లేదు, తగ్గేది వెళ్ళేట్టుంది మెట్లు. చూసారు కదండి ఎంత చుట్టుపక్కల. కొండ కూడా చూపిస్తా, కింద దిగిన తర్వాత కొండ మొత్తం చూపిస్తా. అబ్బా అడివే, మొత్తం అడివే అండి. ఇది కొండ మీదే. పొదలకూరు నుంచి దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్లు, పొదలకూరు నుంచి 10 కిలోమీటర్లు వస్తుందండి. మొగల్టూరు అంట. ఏ ఊరు ఇదే? మొగులూరు. సారీ అండి, మొగల్టూరు అంటే చిరంజీవి గారిది కాదండి. చిరంజీవి గారిది అది వేరు, ఇది వేరు. ఏ ఊరా? ముగ్గులూరు. గుర్తుపెట్టుకోండి, ముగ్గులూరు. భలే ఉందండి. అప్పుడప్పుడు వచ్చేస్తామండి, భలే వచ్చేస్తాం. మామూలుగా సడన్గా వస్తాం, మైండ్ పని చేయకపోతే వచ్చేయడమే. కీళ్ళు కదలుతాయి. బాడీలు బాగా తిని బాగా పెరిగిపోయినాయి, అందుకని అప్పుడప్పుడు ఇట్లా వచ్చేస్తాం మేము. అడ్డే లైన్లో ఉండండి, దగ్గరికి వచ్చేస్తాం. దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చాం. ఇప్పుడు చూడండి, లైట్లు కూడా ఉన్నాయి, ఏం భయపడబడలే. లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం కొండే, మొత్తం కొండ. చూసారు కదా? లైవ్ కాదు కదా ఇదే, వీడియో తీసా, నేను అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకొచ్చేసాం, కొంచెం దూరం. ఇంకా ఇక్కడ నుంచి మెట్లు భలే ఇక్కడ నుంచి మెట్లు సాఫీగా ఉన్నాయి, ఇబ్బంది లేదు. అక్కడి నుంచి మెట్లు కొంతమంది అయితే రాలా, మోకాలు నొప్పులు అన్నారు. పెద్ద ఆయన రాడు, చూపిస్తా ఆయన్ని కూడా ఒకసారి. గులమిత్రం ఆచారని ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆయన కూడా. నేను ఇక్కడ ఉండిపోతాం అనుకుంటున్నానండి, జపం చేసుకుంటా. ఏం అర్థం కావట్లేదు, అంత బాగుంది క్లైమేట్. పైన సూపర్గా ఉంది గాలి, కింద లేదండి. కిందంతా పాపాత్మలు ఉండేది, పైన అంతా దేవుళ్ళు కాబట్టి అందుకని బాగుంది. గాలి మటుకు స్వచ్ఛంగా ఉంది. ఇందాక ముక్కులు బాగున్నాయి, అక్కడ బాగా పీల్చుకుంటా ఉన్నాయి. ఇప్పుడు లేదు, పట్టేసింది ముక్కులు. ఎందుకంటే కిందకి రాగానే పాపాత్మలు కదండి ఉండేది, మానవులు కదా. అందుకే దేవుళ్ళు కింద ఉండడం లేదా, పైన ఉంటున్నారా? పోండిరానైనా మీతో మేము భరాయించలేమని చెప్పి పైన ఉంటున్నారు. ఏం చేస్తాం, ఇంకనైనా బుద్ధిగా బతకదాం. బుద్ధిగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మన ధర్మం సనాతన ధర్మం, అమూల్యమైన ధర్మం, మర్చిపోలేని ధర్మం. గుర్తుంచుకోండి. నేను మీ నిఖిల్ గణేష్ రెడ్డి. ఈయనేం తీసుకొచ్చాడు, ఈయన తీసుకొచ్చి మమ్మల్ని ఏమో ఎక్కించాడు, ఈయనేమో ఎక్కల. సరే పెద్దోడు ఎత్తుకొని పోతా ఉన్నా కూడా అట్ట కూడా రాలా. ఏం చేయాలో అర్థం కావట్లే, మనం ఏం చేయలేం. చూసారా ఎంత పెద్ద కొండకి దిగేసాం. వెళ్ళేటప్పుడు ఒక అరగంట, వచ్చేటప్పుడు ఒక అరగంట. కానీ నీకు దిగేటప్పుడు బాగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు మటుకు సూపర్. ఎక్కేటప్పుడు మటుకు పెద్ద ఆయన చూసారు కదా, ఎంతో ఇప్పుడు మేము ఎండ్ చేస్తున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన ఛానల్ పేరు ఏంటంటే అల్టిమేట్ నిఖిల్ గణేష్ రెడ్డి నెల్లూరు గాయ. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలతో, మరిన్ని గుడులతో నేను వచ్చి మీ చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే పొదలకూరు మండపంలో ఉన్నామండి. మర్చిపోకండి, వీడియోలు చూస్తూనే ఉండండి. నేనండి మీ నిఖిల్ గణేష్ రెడ్డి.